తొంగండి పులుపు వచ్చిందండి. పులుపుతో డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. అన్ని బోల్తానే మమ్మల్ని. అబ్బా అమ్మో నేనైతే ఫుల్ గా నవ్వాను అని పెట్టారు ఎవరు. కామెంట్ చేసినందుకు. నెక్స్ట్ కామెంట్ అయితే గుడ్ అని పెట్టారు ఎవరు. థ్యాంక్ యూ. మంచి కామెంట్లు కానీ వస్తే వాళ్ళు రేపు వీడియోలో అలాగే చెప్తూ ఉంటాం. తినకుండానే నీళ్ళు వస్తుంది. అంతా పుల్లగా చేదుగా రకరకాలుగా ఉంటుంది. ప్లీజ్ అడుగుతున్నాం, మా వీడియోని అయితే లైక్ చేయండి. నచ్చితేనే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటనుకుంటున్నారా? చూసారా మా ప్లేట్ లో చికెన్ పకోడీ, నిమ్మకాయ, మిర్చి, వీటికైతే వాళ్ళైతే ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఛాలెంజ్ చేస్తుంది ఈ మధ్య 3 వీడియోలు. ఒకసారి అయితే ఇడ్లీ చికెన్ తో పాటుగా మిర్చి స్పైసీగా అయితే పెట్టుకున్నాం. తర్వాత పానీపూరితో పాటుగా కాకరకాయ చేదు పెట్టుకున్నాం. నిన్న వీడియో అయితే తీపి పెట్టుకున్నాం, గులాబ్ జామ్. అందుకని ఆ 3తో ఇప్పుడు పులుపు ఉండాలి కాబట్టి ఈ నిమ్మకాయతో చికెన్ పకోడీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ అయితే శ్రీవాణి, నాగవేణి, మనీషా, మేము ముగ్గురం కలిసి అయితే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛాలెంజ్ లో ఎవరైతే ఫాస్ట్ గా గెలుస్తారో వాళ్ళకైతే ప్రైజ్ మనీ అయితే ఉండద్ది. ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ అయితే ఉండదు. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకైతే 500 ప్రైజ్ మనీ అయితే ఉండద్ది. పనిష్మెంట్ ఎందుకు ఉండదంటే ఇందులోనే పులుపు ఉంది, కారం ఉంది, ఇందుకే పనిష్మెంట్ అయితే పెట్టుకోలేదు. గెలిచిన వాళ్ళకైతే 500 ప్రైజ్ మనీ అయితే పెట్టుకున్నాం. ఇదిగోండి నిమ్మకాయ చూసారా, పచ్చి. వీటిని చూస్తుంటే తినకుండానే నీళ్ళు వస్తుంది. మీకైతే చూస్తే నోట్లో నీళ్ళు వస్తా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందుగా మా వీడియోని ప్రతి ఒక్కరు చూస్తున్నారు, లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మీకు వచ్చే లాస్ ఏం లేదు. లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది, కొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అందువల్ల మాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి అందుకని మేము ప్లీజ్ అడుగుతున్నాం, మా వీడియోని అయితే లైక్ చేయండి. నచ్చితేనే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందుగా లాస్ట్ వీడియోకి అయితే మాకు కొంతమంది కామెంట్లు అయితే మంచిగా పెట్టారు. ఆ కామెంట్లు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తాం. ఇప్పుడైతే ఆ కామెంట్లు చదువుతున్నాం. ఇలాగా ఈ వీడియోకి గాని ఇప్పుడు చేయబోయే వీడియోకి గాని మంచి కామెంట్లు గాని వస్తే వాళ్ళు రేపు వీడియోలో అలాగే చెప్తూ ఉంటాం. ఫస్ట్ కామెంట్ అయితే నేనైతే ఫుల్ గా నవ్వాను అని పెట్టారు ఎవరు. థ్యాంక్ యూ కామెంట్ చేసినందుకు. నెక్స్ట్ కామెంట్ అయితే గుడ్ అని పెట్టారు ఎవరు. థ్యాంక్ యూ. సూపర్ సిస్టర్స్ అని కామెంట్ చేస్తారు. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఛాలెంజ్ చేసినందుకు అని పెట్టారు ఎవరు. థ్యాంక్ యూ అండి, మీరు ఇంకా కామెంట్ చేయండి, మేము చేస్తాం మీరు చెప్పిన ఛాలెంజ్ లన్నీ. ఉగ్గాని ఛాలెంజ్ చేయండి సార్ అని పెట్టారు. ఖచ్చితంగా చేస్తాం ఉగ్గాని ఛాలెంజ్ నెక్స్ట్ వీడియోలో చూడండి. సూపర్ మనీషా వెరీ గుడ్ అని పెట్టారు ఎవరు. థ్యాంక్ యూ అండి.
పానీపూరి ఛాలెంజ్ చేయండి అని పెట్టారు సార్. మేము పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేసాము. లాస్ట్ వీడియోలో చేసాము చేసాము. మిర్చితో పాటే, మీరు చూడలేదట్టుంది. లాస్ట్ వీడియోలో మా అయితే చూడండి, వీడియో అయితే చేసాము కంపల్సరీ ఉంటుంది. మై ఫేవరెట్ స్వీట్ చాలా బాగా ఉంటాయి, యువర్ డ్రెస్సెస్ నైస్ వీడియో అని పెట్టారు. థ్యాంక్ యూ. అక్క బాగుంది కానీ అంత కారం తినకండి. ఏంటిది ఇది అర్థం కాకుండా పెట్టారు. చాలా ఇబ్బంది పడతారు. ఏ ఊరు అక్క మీది అని పెట్టారు. మీరు చెప్పింది కానీ నిజమే. మాకు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అవ్వాలని, వ్యూస్ రావాలని Views రావాలి ఎంత కాబట్టి కష్టంగా ఉన్నా కాబట్టి ఈ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. హెల్త్ కూడా చూసుకుంటాం మేము. చూసుకుంటాం. ఇలా పెట్టినందుకు థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, ఎవరో కగ్గికాయలు ఛాలెంజ్ చేయమని చెప్పారు. అవేంటియో మాకైతే తెలియదు. కగ్గికాయలు పేరు కూడా వినలేదు. అవి ఎలా నెక్స్ట్ ఉంటాయో వీడియోలో అయితే తెలియదు. మీరైతే కామెంట్ చేయండి. అవి సరిగ్గా ఎలా పెట్టండి. ఆ ఉంటాయి సరిగ్గా. కగ్గికాయలు అంటే ఏంటియో సరిగ్గా మాకైతే పెట్టండి. తెలిస్తే అందుబాటులో ఉంటే మేమైతే కన్ఫర్మ్ గా ఆ ఛాలెంజ్ అయితే చేస్తాము. ఇంకా కొంతమంది అయితే సింబల్స్ లా పెట్టారు. అంటే నవ్వుతున్నట్టుగా symbols అవి వాళ్ళకి పెట్టారు. వాళ్ళకి కూడా thanks thanks అండి. అండి. ఇప్పుడు ఈ ఈ వీడియోలో వచ్చిన కామెంట్లు అయితే ఇవే అన్ని మంచిగా అయితే వచ్చాయి. వీటికి చదవడం అయిపోయింది, రిప్లై ఇవ్వడం గానీ అయిపోయింది. ఇప్పుడు చేయబోయే వీడియోకి గానీ ఇలాగే మంచి కామెంట్లు వస్తే వాళ్ళని ఈ స్క్రీన్ మీద అయితే పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మీరు మంచిగా కామెంట్లు పెట్టండి, చెడ్డవి అయితే పెట్టమాకండి. మంచిగా మాకు తెలిసినవే పెట్టండి, మేమైతే వాటికి చేయడం అయితే జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా అయితే ఈ నోరూరించే చికెన్ పకోడా నిమ్మకాయ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందుగా మా వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ ఈ చికెన్ పకోడీ నిమ్మకాయ తినేటప్పుడు మా ఫేస్ లో వచ్చే అనేక రకాల expressions అయితే మీరు మిస్ అవుతారు. అందుకనే వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, 3, 2, 1 గో. నిమ్మకాయ తిను. నిమ్మకాయ అయితే ఒలుచుకొని కాదు, తొక్కతోటి తినాలన్నమాట. తొక్క తొంగండి. అబ్బో, మునుకు వచ్చిందండి నీకు. బా. అబ్బో, ఇల్లు కూడా పులుపు ఎక్కువేలా ఉంది. ఇంకా అబ్బో, పులుపుతో డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. మనిషి అయిపోయింది ఒకటి. నువ్వు మాత్రం రిప్రెస్ అనే ఉండు.
మెక్కు చూసే వాళ్ళకి కూడా నీళ్ళు కాస్తా ఉంటాయి. అమ్మయ్య మిక్చర్ అయిపోయా. కానీ వాళ్ళ అయిపోయింది నిమ్మకాయ. చికెన్ పోగాటనే ఉంది. అబ్బా దెమ్మ తిరిగిపోతుంది. కలిమి నీళ్ళు వస్తున్నాయి. అయిపోయింది. నిమ్మకాయ అయిపోయింది. అప్పు డ్యాన్స్ అవుతుంది. అవును నిమ్మకాయ కొరకలేదండి. ఎందుకు దొరికింది? నువ్వు కొరకాల్సింది. అయిపోయింది మరి ఒకటల్లా ఇదిగో. అయినా ఇంకొకటి మీరు కూడా తింటున్నాం కదా. అన్ని పోతానే మమ్మల్ని. నిమ్మకాయ తిన్న కొద్దిగా ఇప్పుడు దాకా ఎందుకు భయం తిన్నావు? అమ్మో సరిపోయింది. నిమ్మకాయ తినాల్సిందే. నువ్వు మనం అయిపోతుంది ఫస్ట్ అయిపోయిద్దిలే అని అనేటట్టుంది. నిమ్మకాయ తినాల్సిందే. ఎక్స్ప్రెషన్ రావాలి. అబ్బా చికెన్ పొగడి ముక్కుల దగ్గర పడితే ముక్కు కానీ మంట పడుతుంది.
ఫుల్ పచ్చడి పోల పళ్ళు కానీ పులిసిపోయినాయి అమ్మా. ఉంది కదా సూపర్గా ఉంది. బాగుంది. మెలికలు తిరిగిపోతాను. అబ్బా అమ్మో తినక ముందే చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తుందో. తినేయాల్సిందే కొరకు సాగు అటు కొరికితే పులుపు అనిపిస్తలా. నువ్వు కానీ వచ్చింది. నోరైతే నీళ్ళు వస్తా ఉండి ఇంకా అయిపోయినా గాని. ఒకసారి చూడు. అబ్బా బ్రేక్ డాన్స్ చేసేసారు. శివాని అయితే గ్యాప్ ఉంది స్టెప్. ఏం స్టెప్ అది? ఏంటి స్టెప్? చాటల్ బ్యాండ్. చాటల్ బ్యాండ్ స్టెప్. నిలబడేసేది కూర్చొని వేస్తుంది చాటల్ బ్యాండ్. ఇప్పుడు సెట్ అవ్వదా? నేనేమో భయపడ్డం కదా మా గొంతులోకి వచ్చింది కానీ నోట్లోకి రావు. తగ్గేదేలా అంట అతను ఏంది తగ్గిపోయాను. నా డైలాగ్ వాడవా? నువ్వు నిమ్మకాయ తిను. అయిపోయింది ఆహా, ఇంకా. నేను గెలిచారుగా. నిమ్మకాయ తిను. లేదు. ముగ్గురు తినాలని చెప్పుకున్నాం మనం. ఏం నువ్వు ప్రతి ఒక్క వీడియోలో అలాగే చేస్తావు. మిర్చి అలానే చేస్తున్నావు, కాకరకాయలు చేసి ఇప్పుడు నిమ్మకాయ కాదు తినాల్సింది మొత్తం. ఫ్యాన్ లో నువ్వు నీళ్ళు ఇప్పుడు నిలబెట్టాలి అలా అయినా కానీ ఆకుంటా. రోజు దానికి నేను సమ- తగ్గేదేలా అదే నువ్వు తగ్గకుండానే తినమని చెప్తున్నాం మేము. నేను ముందే తప్పించుకుంటున్నావు. చల్లగా ఉంది దానికి మొత్తం. అబ్బే మా ఏమైనా తీగుంది అనుకున్నావా? అబ్బే మా ఏమైనా తీగుంది అనుకున్నావా? కొరకు కొరకు కాదు కొరకు కాదు నోట్లో పెట్టింది గాని మై ఒక్కొక్క పిల్ల చెవులు కొట్టుకుంటే చాలు. చాలది కాదు మొత్తం తినాల్సిందే. చికెన్ పకోడాతో పాటు మనం నిమ్మకాయలు 2 ప్లస్ పచ్చిమిర్చి మొత్తం తినాలని ఛాలెంజ్ పెట్టుకున్నాం. మరి పచ్చిమిర్చి తినాలి కానీ ఇంకా నిమ్మకాయ గెలిచావు, ఇంకేం నేను లేదు. ఫ్రెండ్స్ ఎప్పుడు శ్రీవాణి వాదనే మాకు పూర్తిగా ఏది తినట్లేదు. పచ్చిమిరకాయ తినట్లేదు, నిమ్మకాయ తినట్లేదు, కాకరకాయ తినట్లేదు. అలాగే సరే ఇంకా చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా బాగుంది కదా, ఫన్నీగా. ఫస్ట్ అయితే మా ముగ్గురులో కానీ నేనే తిన్నా. అమ్మో ఒళ్ళంతా పులుపు ఎక్కువైంది. ప్లస్ పళ్ళు కానీ పులిపెక్కిపోయినాయి. ఫస్ట్ నేనే గెలిసా. సెకండ్ అయితే మనీషా. శ్రీవాణి అయితే ఓడిపోయినందుకు ఆ నిమ్మకాయ తినాలి. అది పూర్తిగా పనిష్మెంట్ లేదని చెప్పారు. అయినా నిమ్మకాయ దీంట్లో ఉండే కదా తిన్నాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత మోసం చేస్తుందో శ్రీవాణి, ఎప్పుడు అలానే చేస్తుంది. సరే సరే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎవరైనా స్కిప్ చేసి చూసినట్లయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మేము నిమ్మకాయలు తినేటప్పుడు బ్రేక్ డాన్స్ ఎక్స్ప్రెషన్లు మేమైతే బ్రేక్ డాన్స్ చేసాము. అందుకే మా వీడియో అయితే చాలా ఫన్నీ ఉంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేసినవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చదివినట్టు ఈ వీడియోలో చదివినట్టే చదివినిపిస్తాం, స్క్రీన్ మీద కానీ పెడతాం. ఫ్రెండ్స్ ఇప్పటికైతే మేమైతే ఫస్ట్ స్పైసీగా కారం, చేదు, తీపి, ఇప్పుడైతే పులుపు అయితే ఛాలెంజ్ అయితే చేస్తాము. నెక్స్ట్ వీడియోలో అన్ని కలిపి ఛాలెంజ్ చేస్తాము. ఆ వీడియో మీరైతే చూడాలనుకుంటే వీడియో అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా లైక్ అయితే కొట్టండి. లైక్ అయితే చేయండి. అయితే లేదు, మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు మా వీడియోలు ఇంకొంచెం ప్రమోట్ అవుతాయి, ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తాయి. అందుకని ప్లీజ్ మా కోసం లైక్ అయితే లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో పూర్తిగా చూసారు, ధన్యవాదాలు. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అందరికీ అందరికీ bye bye bye. bye.